రాష్ట్ర కాంగ్రెస్లో నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సీనియర్ నేతలను, చేతి గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను సైతం కాపాడుకోలేని పరిస్థితి పార్టీలో నెలకొంది. సబితా ఇంద్రారెడ్డి లాంటి నేతలు కూడా పార్టీ వీడుతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరికొంతమంది శాసనసభ్యులు వస్తారని తెరాస బహిరంగంగా చెబుతున్నా కాంగ్రెస్ సీరియస్ గా తీసుకోవట్లేదన్న అభిప్రాయం ఆ పార్టీలోనే వ్యక్తమవుతోంది. దెబ్బ మీద దెబ్బ తగులుతున్నా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం మేల్కొనడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాలకే పరిమితమైన గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతోంది. అడపాదడపా చేస్తున్న ప్రయత్నాలు ప్రయోజనాలు ఇవ్వట్లేదు. పార్లమెంటు ఎన్నికల కోసమైనా ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉన్నా వ్యూహ ప్రతివ్యూహాలు లేకుండా నిర్లిప్తంగా ఉంటుంది. పీసీసీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత, రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఎన్నికలను అంత తీవ్రంగా పరిగణించడం లేదని కాంగ్రెస్ వర్గాలే భావిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకత్వ బలహీనతలను తెరాస ఎత్తులు పై ఎత్తులతో సొమ్ము చేసుకుంటోంది. ప్రధానంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యాపరంగా చూస్తే అధికార పార్టీకి 4, ప్రతిపక్ష కాంగ్రెస్ కు 1 రావాలి. కానీ తెరాస కట్టుదిట్టమైన వ్యూహాలతో 5 స్థానాలను ఎగరేసుకుపోయింది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఏకగ్రీవం కోసం సంప్రదించినప్పుడు తమకు దక్కాల్సిన ఎమ్మెల్సీని తమకే ఉంచాలని రాష్ట్ర నాయకత్వం తెరాసపై ఒత్తిడి చేయలేదు. నామినేషన్ వేసేందుకు గంట ముందు వరకు అభ్యర్థి ఎవరో తేల్చలేకపోయింది. ఇంత ఆలస్యమైనప్పటికీ అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఎంచుకోవడంలో వైఫల్యం చెందిందన్న వాదన కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి పార్టీ నాయకత్వం మరింత తప్పు చేసిందన్న వాదన కాంగ్రెస్లో బలంగా వినిపిస్తోంది. విప్ జారీ చేయకుండా ఎన్నికల్లో పాల్గొని ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ఏజెంట్లకు చూపించే ఓట్లు వేయాలి కాబట్టి ఎవరెవరు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటు వేశారో తెలిసిపోయేది. పార్టీ నిబంధనలను ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవడానికి ఆధారాలు లభించేవని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్లో సుదీర్ఘకాలం ఉండి అత్యున్నత పదవులను అలంకరించిన సబితా ఇంద్రారెడ్డి కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయం కాంగ్రెస్ నాయకత్వానికి తెలిసినా పట్టించుకోలేదు. శంషాబాద్ రాహుల్ గాంధీ సభలో పాల్గొన్న సబిత మరుసటి రోజే అధికార పార్టీతో సంప్రదింపులు జరిపి పార్టీ మారేందుకు ప్రయత్నించడం విశేషం. మీడియాలో విస్తృత ప్రచారం జరిగిన తర్వాత మేల్కొన్న పార్టీ నాయకత్వం సబితా నివాసానికి వెళ్లి చర్చించినా ఫలితం దక్కలేదు. బాగా ఆలస్యంగా వచ్చారని ఆమె వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కారెక్కడానికి సిద్ధంగా ఉన్నారని అధికార పార్టీ బాహాటంగానే చెబుతోంది. వారినైనా పార్టీ మారకుండా ఆపకపోతే ప్రతిపక్ష హోదా కోల్పోయే ప్రమాదముందని కాంగ్రెస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.